దర్శకుడిగా స్టార్డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా నటించిన డీసీ క్రైమ్ యాక్షన్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామిక గబ్బి కథానాయికగా నటించారు. విడుదలకు ముందే భారీ బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించి మెప్పించారు. నిజానికి ఇప్పటి వరకు దర్శకుడిగా యాక్షన్ క్రైమ్ కథలను తెరకెక్కిస్తూ తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు అదే తరహా యాక్షన్ తో హీరోగా ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పుడు సినిమా టాక్ ప్రకారం హీరోగా కూడా లోకేష్ సక్సెస్ అయినట్టే. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న డీసీ ఈ ఏడాది కాలీవుడ్ లో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. కథ, కథనం, యాక్షన్ ట్రీట్మెంట్, నటీనటుల ప్రదర్శనతో పాటు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ శైలికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే హీరోగా మెప్పించిన లోకేష్ ఇప్పుడు దర్శకుడిగా మరోసారి సత్తా చాటాల్సి ఉంది. రజనీకాంత్ కూలీ సినిమాతో విమర్శల పాలైన లోకేష్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు లోకి. మరి బన్నీ సినిమాతో దర్శకుడు లోకేష్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.